మొక్కజొన్న అవి వరి ఉన్నాయి ఇంత కాదు ఇంత వస్తాయని ఆలోచన ఉంటుంది. ఓకే. ఇది అట్లా కాదు. వస్తే రావచ్చు, పంట పెడుతున్నాం లాభపడతాం అనేది కాదు. నమస్తే అండి. ప్రజెంట్ మనం వచ్చేసి రైతు యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే గుమ్మడికాయల సాగు చేస్తున్నారు. పండుగ టైంలో మన ఇంటికి దిష్టి తీయడానికి కానీ కొన్ని శుభకార్యాలకు దిష్టి తీయడం కోసం గుమ్మడికాయలు మనం చాలా వరకు ప్రిఫర్ చేస్తూ ఉంటాము. రైతు ఇక్కడ సాగు చేస్తున్నాడు. సో ఈ సాగు విధానం అసలు ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా, రైతుని నడుతూ ఏమన్నా అంటే కత్తి మీద సాము లాంటిది ఈ పంట అని రైతు అనడం జరిగింది. సార్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రామచంద్రారెడ్డి. ఒక్కసారి మీ ప్రాంతం ఎక్కడ? ఇది అల్రాజ్పేట్. అల్రాజ్పేట్ ఏ జిల్లా కింద వస్తుంది? సిద్దిపేట డిస్ట్రిక్ట్, జయదేపూర్ మండల్. ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు ఈ గుమ్మడికాయల సాగు? ఈ గుమ్మడికాయ దగ్గర 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎస్పెషల్లీ చుట్టుపక్కల చూసుకున్నట్టే ఇక్కడ బాగా ఈ సాగు చేస్తున్నట్టున్నారు, అంతేనండి? 4 సంవత్సరాల నుంచి నేనైతే ఇక్కడ పెడుతున్నాను. ఎవరో కొంచెం పెడతారు, తీసేస్తారు. అంటే ఇది కరెక్ట్. ఈ పంట పెడుతున్నాం లాభపడతాం అనేది కాదు. గుడ్డిగా పెట్టినాం, ఒకసారి తాకుతుంది, ఒకసారి మొన్న రేటు మంచిగా వచ్చింది కానీ దిగుబడి తక్కువ వచ్చింది. దిగుబడి వచ్చినప్పుడు రేటు రావట్లేదు. ఓకే. ఇట్లా దీన్ని ఏ విధంగా సాగు చేస్తారు? ఈ మొత్తం పొలం అంతా దున్నుకున్న తర్వాత ఎన్ని ఫీట్లకు నానుకుంటారు మామూలుగా? ఇది 6 ఫీట్లు సాల్. 6 ఫీట్లకు సాలు పెట్టుకుంటారు. ఈ మధ్యలో ఈ గింజలు తెచ్చుకుంటారు కదా, సీడ్, ఈ ఒక్కో గింజ కూడా ఎంత డిస్టెన్స్ లో పెట్టుకుంటారు? అంటే ఫీట్ పెట్టుకుంటారా? ఫీట్ డిస్టెన్స్. ఎప్పుడెప్పుడు దీన్ని సాగు చేసుకోవచ్చు? ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఒక వర్షాకాలం అంటే జూన్, జూలై, మరి ఇట్లా ఈ టైంలో వర్షాలు ఎక్కువ ఉంటే పంట కష్టం. మిగతా టైం నువ్వు ఏ టైంలో పెట్టినా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విత్తనాలు పెట్టిన తర్వాత ఎన్ని నెలలకు వస్తాయి ఈ పంట క్రాప్ అనేది? 90 రోజులు, అంటే 3 నెలలు. ఈ 3 నెలల కాలంలో రైతుకు ఏమైనా ఈ తెగుళ్ళ లాంటి సమస్యలు కానీ ఏమైనా రోగాలు వచ్చే సమస్యలు ఉంటాయండి? అంటే వాతావరణం బట్టి ఫస్ట్ ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాల ముందు అయితే ఎలాంటి తెగులు లేదు, ఏది లేదు. ఓకే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దానికి ఒకటి మందులు ఇస్తారు వాళ్ళు. మందులు ఇస్తే కొడితే కొంచెం వరకు కవర్ అవుతుంది, కొంచెం కవర్ లేదు. అంటే ఈ కలుపు సమస్య ఒకటి కలుపు ఒకసారి 2 సార్లు చేయాలి. ఓకే. తర్వాత నార్మల్ ఈ నీళ్ళ సదుపాయం కూడా ఉండాలంటారు. నీళ్ళు అంటే దీనికి వాటర్ తక్కువ ఉంది కాబట్టి మేము ఇట్లా పెట్టగలుగుతున్నాం. డ్రిప్ వేసి పెడుతున్నాం. డ్రిప్ అయితే ఓకే. అంటే నీళ్ళ సౌకర్యం బాగుండాలంటారా? నార్మల్ ఉంటే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ ఆకు ఇట్లా మాడిపోవడం కానీ గింజ, ఇప్పుడు ఈ గుమ్మడికాయ ఇట్లుంది కదా, ఏమైనా ఖరాబ్ అయ్యే పరిస్థితి కానీ కాయ అయినాక తెంపకపోతే ఖరాబ్ అయింది. తెంపకపోతే దానికంటే ముందు ఈ ముగ్గలు వస్తాయి కదా, వాటికి ఏమైనా రోగాలు వచ్చే అవకాశం? ఏం లేదు. కాకపోతే ఇప్పుడు విత్తనం నాటేటప్పుడు ఒక 28 వేసుకోవాలి, ఎకరానికి ఒక బస్తా. ఓకే. తర్వాత అప్పుడప్పుడు ఏమైనా మెత్తడి మందు కొట్టాలంటే కొట్టాలి, లేదంటే ఏం అవసరం లేదు. ఇక కాయ దిగేటప్పుడు మాత్రం 13-045 లేదంటే 9919, అందులో ఒకటి బోరాను, ఓకే, ఇవన్నీ ఎక్కియాలి. ఇలాంటి కమర్షియల్ పంటలు సాగు చేసినప్పుడు ఎట్లుంటుంది ఆదాయం? ఎకరానికి అంటే మంచిగా వచ్చింది. ఫస్ట్ టైంలో పెట్టినప్పుడు ఎకరానికి ఒక 8 టన్నులు 9 టన్నులు వెళ్ళింది. ఓకే. ఇక తర్వాత తగ్గింది. ఇప్పుడు వైరస్ ఇవన్నీ వాతావరణం అనుకూలం లేదు కాబట్టి దిగుబడి ఇప్పుడు తక్కువ వస్తుంది. ఓకే. ఒక 6-7 టన్నులు వస్తాయి. ఇప్పుడు 6-7 టన్నులు వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ మార్కెట్ విషయానికి వస్తే ఎట్లుంటుంది సార్? వాళ్ళే వచ్చి కొనుక్కోపోతారా, ఎట్లుంటుంది? మీకు ఏమైనా తెలిసిన బయ్యర్స్ ఉంటారా? మార్కెట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ శనకాడ మార్కెట్ పోయిందంటే శనకాడ అమ్ముకుందని ఏమనిపిస్తుంది. ఎందుకంటే వాడికి పోతే వాడు సంచి కింద కట్ చేస్తాడు, ధర లేకపోతే ఆడ పడేసిపోమంటారు. అప్పుడు ఆడ పడేసేస్తే కాయలు ఖరాబ్ అవుతాయి, మళ్ళీ తీసి ఇచ్చేసాడు. అంతే కాకుండా సగం శనకాడ వచ్చిన ₹1 ఎక్కువ తక్కువ శనకాడ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు? ఇది ఇప్పుడు 2 ఎకరాలన్నర ఉందండి. 2.5 ఉంది. ఇంతకుముందు 4 ఎకరాలు ఉండే, అది అయిపోయింది. ఎప్పుడైనా నష్టం చూసారా మరి ఇలాంటి ఫీల్డ్? నష్టం అంటే ఒకటి అని చెప్తున్నా, ఓ టైంలో ఎవరు కొనకపోతే కాయలతో అట్లనే దున్నేసారు. ఏం చేస్తాం మరి? 1-2 నెలలు చూసినాం. స్టాక్ చేస్తే ఉంటది అన్నారు, స్టాక్ చేస్తే కూడా ఖరాబ్ అయింది. స్టాక్ అంటే ఒక నెల రోజులు అట్లా ఉంటది, అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు. ఈ పంట విషయంలో మీ అనుభవంలో మీరేం చెప్తారు? అసలు వస్తే రావచ్చు. నేను చెప్తా, మొన్న కాపు మంచిగా వచ్చింది. ఓకే. కాపు అంటే రేట్ వచ్చింది, కాపు తక్కువ వచ్చింది. ఎకరానికి ఒక 4 టన్నులు రాలే. ఇప్పుడు 4 ఎకరాలు పెట్టినాను. ఓకే. ఒక ఎకరం పంట కూడా రాలేదు, రేట్ వచ్చింది. ఇప్పుడు కాపు వచ్చింది, రేట్ లేదు. అది దానికి ఇప్పుడు మొక్కజొన్న అవి వరి ఉన్నాయి ఇంత కాదు ఇంత వస్తాయని ఆలోచన ఉంటుంది. ఇది అట్లా కాదు. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. తుఫాన్ లాంటిది లేదు అట్లా.
ఇప్పుడు నార్మల్ ఎన్నిసార్లు క్రాప్ వస్తాయి? ఒకటేసారి క్రాప్ వస్తాయి? ఇది ఒకటేసారి వస్తుంది, 3 నెలలు ఒకటేసారి ఒకటేసారి వస్తుంది. మళ్ళీ ఇప్పుడైతే ఒక ఎకరానికి వచ్చేసి ఒక 8 నుంచి 10 టన్నుల వరకు తీయొచ్చు. మంచిగా మంచిగా ఇప్పుడు ఈ టైప్ ఉంటే వస్తుంది 8 టన్నులు. ఇప్పుడు వాళ్ళు మార్కెట్ కూడా వచ్చి తీసుకోబోతున్నారు కదా, ఎంత వాళ్ళు మామూలు ఇప్పుడు కేజీ లెక్క ఎంత తీసుకుంటారు? వాళ్ళు ఇప్పుడు 12 రూపాయలు కేజీ తీసుకుంటున్నారు. ఇంత ముందుకి ఎంత తీసుకునేది? ఇంత ముందుకు మొన్న పోయిన పంట 30 రూపాయలు కేజీ కూడా పోయింది. 30 రూపాయల కేజీకి ఈరోజు 12 రూపాయలకు రూపాయలకు వచ్చింది. దాదాపు చాలా డిఫరెన్స్ ఉంది కదా. అదే అంటున్నా కదా, ఆ, ఇది 18 ఇంతే రేట్ రూపాయల ఉంటది difference. ఇంతే వస్తుంది అని లేదు. లేదు. వేసుకుంటే వేస్తున్నాం పండుతుంది, వస్తాయి లేదు అన్నట్టు నమ్మకంతో వేయాలి. ఖచ్చితంగా ఇంత దిగుబడి వస్తుంది అని మాత్రం చెప్పలేము ఈ పంట విషయం. చెప్పలేము. ఈ సాగు విషయంలో రైతుకి ఏమన్నా శ్రమ ఎక్కువ ఉంటుందా లేకుంటే ఎట్లుంటది? తక్కువనే ఉంటుంది, శ్రమ తక్కువ. శ్రమ తక్కువ. 2.5 ఎకరాలు సాగు చేసా అంటున్నారు కదా, మామూలుగా మీకు పెట్టుబడి ఖర్చు ఎంత రావచ్చు అండి? మాకు అందులో ఇంట్లో అండి అవును. ఒక విత్తనాలకు 10,000, 10 కాదు అది ఒక 8, అది 10,000, విత్తనాలకు ఒక 20,000 వేసుకోండి 2.5కు. ఓకే. ఒక 4 సంచులు దుక్కి మసాలా పెట్టాను, అబ్బో 10,000 వేసుకోండి. అవే 10,000. ఈ మిగతా చిల్లర ఈ మందులకు ట్రిపుల్ 19 అవి ఒక 10,000, ఓకే. 30,000. అందాజు వేసుకున్నా ఒక 40 నుంచి 50,000 వేసుకున్నా కూడా ఎంతవరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది? అదవరకు అంటే ఇప్పుడు తెంపలేదు కదా, తెంపితే తెలుసు. ఇప్పుడు చెప్పినా కదా రేటు, చెప్పినా కదా రేటు పోతుంది. ఇంతకుముందు కంపినప్పుడు మీరు మామూలుగా ఎంత వచ్చింది నార్మల్? అందులో నేను చెప్తున్నా కదా, అందులో ఒక 4 ఎకరాలకు ఒక ఎకరం పంట రాలే. 4 ఎకరాలకు ఒక ఎకరం పంట. కాకపోతే 30 రూపాయలు కేజీ పోయింది కాబట్టి ఎకరానికి ఒక 80 నుంచి 90,000 దాకా వచ్చింది. 80 నుంచి 90,000. 30 రూపాయలు కేజీ పోయింది కాబట్టి 30 రూపాయల కేజీ అయిందంటే ఇప్పుడు రాదు మరి. ఇప్పుడు 12 రూపాయలు ఉంది. 12 రూపాయలు ఉంది. ఇప్పుడు కాపు రేట్ లేదు కాబట్టి ఎంత వస్తే తెలియదు. ఇప్పుడు ఈ పంట గురించి మీరు చెప్పాలంటే ఫైనల్గా ఒక రైతుగా మీరేం చెప్తారు? ఇప్పుడు పంట చేయడంటే వేసుకోవచ్చు, నాకు ఇంత డబ్బు వస్తుంది ఇంత అన్నది అంటే గ్యారంటీ ఇవ్వరు. గ్యారంటీ ఇవ్వలేము ఈ పంట. ఇవ్వలేము. ఓకే. సో ఇక్కడ రైతు ఏం చెప్తున్నారంటే మార్కెట్ ఉంటే మంచి లాభం వస్తుంది, మార్కెట్ లేకుంటే రైతు అట్లనే దున్నుకోవాల్సిన పరిస్థితి కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. దాదాపు ఒక ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకే వెళ్ళొచ్చు లేదని కూడా చెప్పడం జరుగుతుందండి. ప్రస్తుతం అయితే ఇక్కడ వాళ్ళే వచ్చి మార్కెటింగ్ తీసుకోబోతున్నారు. కేజీ వచ్చేసి 12 రూపాయలు ఉందంట. ఇంత ముందుకు దాదాపు 30 రూపాయల కేజీ కూడా అమ్మినని చెప్పడం జరుగుతుంది. రైతు అయితే ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. సో మీకు ఈ పంట గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ముందు కూడా మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.